ఆ పుస్తకం కాలేదు, ఆ ప్రదర్శన గురించి, ఆ గాథా సజ్జన గురించి మాట్లాడడానికి ఇలాంటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న గౌరవనీయులు జస్టిస్ ప్రసాద్ గారు, పెద్దలు శ్రీ నారాయణ గారు, శ్రీ ప్రసాద్ వెంకటేశ్వర గారు, శ్రీ ప్రణాశ్వర గారు, శ్రీమతి సార్ గారు, ఈ కార్యక్రమం చేసిన డాక్టర్ జేవి గొడచంద్ ఆశ్చర్యం ఉన్నారు. ఇన్ని రచనలు ఎలా చేస్తారు నాకు కూడా అర్థం కాదు. మా శ్రీమతి ఎందుకంటే అన్ని పత్రికలకే ఆయన శీర్షికలు రాస్తాను, నా కూడా కావాల్సిన రాసి పెడతా ఉంటారు. ఇలా విజ్ఞానపూర్వకంగా రచన చేస్తూ కొత్త కొత్త ఆలోచనల్ని, కొత్త కొత్త పరిశోధనని, కొత్త కొత్త విషయాలు తెలియజెప్పాలని చెప్పి సదా ప్రయత్నం చేసే వ్యక్తి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాకు మొట్టమొదట వారితో పరిచయం అంటే మా అమరగట్లో మా ఇంటి దగ్గరే చదువుకోవడానికి నాకు పరిచయం లేదు. అంతా కలిసి కొండ మేషాలు దీపాన్ని చదువుకున్నాం. కానీ చదువుకోవడం నాకు పెద్ద పరిచయం తర్వాత ఒకసారి అమరగట్లో వచ్చి మినీ కవిత ప్రదర్శన ఏర్పాటు చేస్తానని చెప్తే దాన్ని అమరగట్ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు చాలా మంది కవితా ప్రసాద్ ఈ మినీ కవితకి మూల కారకుడు డాక్టర్ రాఘవేంద్ర గారు. భావాలది కూడా చాలా ఉన్నాయి. తర్వాత ఆయన ఎంత రచయితో అంత సృజనశీలి. ఆధునిక ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనిస్తూ దాన్ని అనుసరించే వ్యక్తి. తెలియదు, నేను ఎవరు వచ్చి నాకు చాట్ పీటీ పెట్టాడు కదా, నేను ఉపన్యాసాలు చెప్పాను. చాట్ పీటీ పెట్టితే ఉపన్యాసాలు నాకు తెలియదు. అలాగే ఏ ఉపయోగించుకుని ఈరోజు గాథా సప్తశతికి ఎంత చక్కటి కవిత్వం పక్కన మరో పక్కన బొమ్మ, ఎన్నో భావాల్ని, ఎన్నో అర్థాలని మన మనస్సుని ఆలోచన చేసేలాగా అద్భుతంగా తీర్చిదిద్దే అంటే ఆరోగ్య సాంకేతిక నిపుణతలు కూడా అన్ని విషయాలు ఆడుకోవాల్సిందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచంతో కూడా ప్రపంచీకరణ నేపథ్యంలో చాలా దూరం అయిపోతున్న పరిస్థితుల్లో అనేక ఆవిష్కరణలు రోజు రోజుకు వస్తాయి. ఆవిష్కరణలన్నీ కూడా అందిపుచ్చుకుని తెలుగు సాహిత్యాన్ని పరిణివల చేయాలని చెప్పి తాపత్రయపడ్డారు. పూర్వం అనే చేతుల్లో రాసేవాడు, ఇప్పుడు కలంతా ఎంత లేదు, ఎంత కంపెనీ సెల్ ఫోన్ అని పట్టేస్తా ఉంటాడు. ఆ రకంగా వాళ్ళ అధునాతనంగా ఏదైతే కొంగంత ఆవిష్కరణలు వచ్చాయో వాటన్నిటిని కూడా మన తెలుగు కవులందరూ కూడా ఆంధ్రజాతీయ గొప్పతనాన్ని కీర్తిస్తూ పద్యాలకు పాటలు రాసి దానికి ఆద్యుడు నాయకుడు అవ్వచ్చు, తర్వాత ఇస్లాం అవ్వచ్చు,
వారందరూ కూడా అద్భుతమైన తెలుగు జాతి చరిత్రని పద్యాల ద్వారా పాట ద్వారా తెలుగుకి ఎదురవుతున్న సవాళ్ళని ఆంధ్రజాతి ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ జాతి గొప్పతనం ఏంటి, వేల సంవత్సరాల చరిత్ర గల జాతి మంది. ఎప్పుడైతే మన భాషాపూర్వకంగా ఏర్పడే జాతి, ఎప్పుడైతే భాష నశిస్తాం జాతి నశిస్తున్న సత్యాన్ని తెలుసుకోవడం ఈ రోజున అద్భుతమైన ఈ వచన కావ్యాన్ని మన తెలుగు జాతికి ఆనంద గీతి ద్వారా అందించారు.